బావా, మన కాళ్ళు విరుగుతాయో వాడి కాళ్ళు విరుగుతాయో చూద్దాం. వాడు మనల్ని మరీ స్కూల్ పిల్లలు చేసి ఆడుస్తున్నాడు. బావా, ఇప్పుడు ఇలాగే మెట్లెక్కి దిగుతూ ఉంటా. నువ్వు స్టాప్ అను. అక్కడ ఆగి అదే మెట్టు మీద ఆయిల్ పోస్తా. కళ్ళు మూసుకుని ఎందుకు లేదు? నా కాళ్ళు విరుగుతాయనా? నెవర్. నువ్వు స్టాప్ అను. సరే. రెడీ బావా? స్టాప్. నువ్వు సూపర్ బావా. ఇక్కడ నుంచి పడితే నాట్ ఓన్లీ కాళ్ళు బట్ ఆల్సో నడుం. నువ్వు పంచి ఈ దాని నుంచి కిందకి వెళ్ళిపో. బావా, ఇప్పుడు స్టైల్ గా దిగుతాడు, వెళ్ళకిలా పడతాడు, వేరే కేక పెడతాడు. అప్పుడు ఆ కేక విని టీవీ సీరియల్స్ లో లాగా పడిన 10 నిమిషాలకి పరిగెట్టుకుంటూ వద్దాం. Hey, what are you doing here? మేడం. పాపా, నా బ్రీఫ్ కేస్ ఎక్కడా కనిపించట్లేదు. ఇక్కడే ఉంది బాబు, నువ్వు ఫస్ట్ స్టెప్స్ దిగిరా. అలాగే పాపా, నేను స్టెప్పులు వేసుకుంటూ రజనీ స్టైల్లో దిగొస్తా. దిగరా? పెద్ద కబాలి అనుకుంటున్నాడు బాబా. కాళ్ళు విరుగుతాయని తెలీదు. రా చూద్దాం. బాబు, కమ్ ఆన్ క్విక్, టైం 9:20 అయింది. ఇంకో 5 మినిట్స్ ఉందిగా పాపా, వస్తున్నా. 5 మినిట్స్ దేనికి బాబా? ఏమొదలు, నాకైతే బాబుగడు మనం అనుకున్నంత ఎర్రదో కాదనిపిస్తుంది. ఆడి మొహం 2 నిమిషాల్లో పడతాడు చూడు. కబాలిరా. వస్తున్నాడు. దిల్లు గమనించుంటాడా? వాడి మొహం, వాడికంత సీన్ లేదు. అరే, క్రెడిట్ కార్డు మర్చిపోయానే. తొక్కలే, ఇవాళకి డెబిట్ కార్డుతో సరిపెడతా. అవును, పడితే అరవాలిగా. అరవలేదేంటి? వీడొచ్చాడేంటి బావా? ఏమో. వసే తింగరి, రావే బయటికి. రే గిరి, రండ్రా. Come on, I say. ఇతని పేరు గౌరీ, కరాటేలో బ్లాక్ బెల్ట్, జిమ్ లో కోచ్, ఇప్పుడు మాకు బాడీ గార్డ్. మిస్టర్ గౌరీ, వీళ్ళు నాకన్నీ తెలుసు. హలో, నేనే, నా గొంతే అంత. గొంతిలా ఉంటే నవ్వడమేనా? If you have guts, get up. అరే రే రే రే, ఏమి ఎక్స్ట్రాలు? నూనె పోస్తారా? అంటే నా కాళ్ళు విరగొడదామనే? బాబు, అంటే లెగ్స్ ని బ్రేక్ చేద్దామని పాప. నన్ను వెఫే అన్నారు మేడం. వెఫే అంటే? చెప్పు. సింహం తోకతో ఆడుకో, జోలుతో కాదు. వెఫే అంటే ఏంట్రా? చెప్పండి రా. అది వెఫే అంటే అదే వేస్ట్ ఫెలో అని. విన్నావుగా గౌరీ? విన్నాను సార్. ఇక వీళ్ళు సాయంత్రానికల్లా ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను.
అమ్మా తుప్ప నుండి దెబ్బకు రాలిపోయేది, అంత గట్టిగా కొట్టేది. బాబా ఇవి తాగు. కొండంత శక్తి వస్తుంది, బాలుడంత పౌరుషం వస్తుంది, సిక్స్ ప్యాక్ అంతా బాడీ వస్తుంది. దిల్లు, నీకు నీ రాయలసీమ వాటర్కో దండమే. వాడిని కొట్టాలంటే 6 ప్యాక్ కాదు 60 ప్యాక్స్ కూడా సరిపో. డీలో పడకు బాబా, క్లైమాక్స్ లో విజయం మనదే. అప్పటిదాకా మనం బతుకుండాలి కదా కామ్రేడ్. మనలోని పిరికితనమే ఎదుటోళ్ళ ధైర్యాన్ని నింపుతుంది. వెనకడుగు వేయొద్దు కామ్రేడ్. ముందడిగేస్తే మొహం పగలగొడతానని చెప్పాడు కదా. అయినా ఈ బాడీ గార్డ్ ఐడియా బాబుగారికి ఎవడిచ్చాడు? నువ్వన్నట్టు బాబుని తక్కువ అంచనా వేయకూడదు బాబా. ఇప్పుడు ఏం చేద్దామంటావు దిల్లు? ఆలోచిస్తా బాబా. వాళ్ళ వీక్నెస్ ఏంటో గమనిద్దాం. గమనించే లోపల కుమ్ముతున్నాడుగా. అది మనం పార్క్ లో ఇచ్చిన జలకి ప్రతీకారం బాబా. పాత కక్షల్ని దృష్టిలో పెట్టుకొని కొడుతున్నాడు కొడుకు. అవును, నీకా నోటితోలు ఎక్కువ. మన మాలని మనం వస్తే మనకి ప్రాబ్లం. ఇదిగో బాబా, నువ్వింత పిరికి సన్నాసిని అనుకోలేదు. ఆఫ్టర్ ఆ కీసర కొంతకంటే మేనేజ్ చేయలేమా చెప్పు? అవును, వాడి మాటలు ఎలా ఉన్నాయి, చేతలు ఎలా ఉన్నాయి చూసావుగా. ఎక్కడ తెచ్చారా? చూసావా బాబు వాడి పొగరు? మనం వెళ్దాం పద. తాడో పేడో చావో రేవో వాళ్ళో మనమో తెచ్చుకుందాం. దిల్లు, నీకు దండం పెడతాను, ఈ ఒక్క సీన్కి ఓడ్చుకుందామే ప్లీజ్. సరే పద రా. బాబు కర్రీ కొంచెం భయపడి చాలా బాగుంది. అలాగే పాప. ఏంటలా దయ్యం వేసుకుని నిలబడ్డా? వినపడలేదా? వడ్డించా? వడ్డించు. బావా మా ఫ్రెండ్ కావేరి వచ్చినట్టుంది. హా? చూసావా చూసావా గౌరీ వెటకారం నీది. అర్థమైంది సార్. చెప్పాగా వీళ్ళకి నిలువెల్లా వెటకారమే అని. వడ్డించా? అలాగే బాబు సార్. ఏంటా నిలబడ్డాం? వినయంగా నిలబడి వడ్డించు. బొత్తిగా మంచి మర్యాద లేకుండా పోతుంది. బాబు మేనర్స్ తెలీదు అంటున్నాను పాప. యా బాబు యూర్ రైట్. రైట్ రాంగో, మీరు త్వరగా కానియండి. మీరు కానిస్తే మేము భోంచేస్తాం, మాకు ఆకలేస్తుంది. లే పాప, మనం పోదాం. వీళ్ళు భోంచేస్తారట. సార్ ఏంటి సార్, మీరు కూర్చోండి. వద్దులేవయ్యా గౌరీ, వాళ్ళనే తిన్నే. చిచి, ప్రశాంతంగా భోజనం కూడా చేయలేరు. యాదవ సంతని యాదవ సంత. బావా భారతదేశంలో సెంటిమెంట్ కు పడని భారతీయుడు ఎవ్వడు ఉండడు. వీడు పడతాడంటవా? అన్న చెల్లెల సెంటిమెంట్ పవర్ఫుల్ బావా. సొంత చెల్లెల్ని బాగా చూసుకోకపోయినా ఇలా రాఖీ చెల్లెల్ని బాగా చూస్తారు. సరే పద. పద. బాబు యూర్ సో ఫన్నీ. అన్నయ్య నిన్నే అన్నయ్య. ఎంతసేపు నిలబడతావు? కూర్చో అన్నయ్య. గొంతు అక్కలా ఉన్నా మనసు మనిషి నువ్వు అన్నయ్యవే అన్నయ్య. దీని నోటు దొరుకుతూనే అన్ని చెడగొట్టుకుంటుంది. అన్నయ్య రాఖీ పండగ ఆగస్టు 18న. కానీ అప్పటిదాకా బాబు సార్ పాప మేడం ఉండరు కదా. అందుకే అన్నయ్య 2 నెలల ముందే రాఖీ కడుతున్నా. చేయి చూపన్నయ్య. ఈ చెల్లెలితో రాఖీ కట్టించుకొని రక్షాబంధన్ అనే అన్న చెల్లెళ్ళ అనుబంధం. ఇట్టంటే అసలు నా దగ్గర కుదరవు. అక్క రా అక్క, నువ్వు పెట్టక్క రాకి నాకు. Oh wow, sure. Definitely. Come on, తమ్ముడు. Right hand ఇవ్వు. తీసుకో. Oh no, no need. పాపా వద్దనకూడదు, తీసుకో. Okay. ఏంటి ఇంకా అలా దేవ్య మొహాలేసుకుని చూస్తున్నారు? నాకు నా బాంబర్దికి, అదే నా బాడీ గార్డ్కి టీ తీసుకురండి. వెళ్ళండి. ఈ సీన్ నెంబర్ ఎంతరా? 11. అంటే ఇంకా 2 సీన్లే ఉన్నాయి. అందుకే నా మాట విందు. ఖమోష్. ఈ నందిని చక్రం తిప్పడానికి 2 సీన్లు చాలు. ఆ ఫోన్ ఎవరిది? ఆ గౌరిగాడిది. దిలు వద్దులు, నా మాట విందులు వద్దు. వీడి మెసేజ్ లో వాట్సాప్ లో చూద్దాం. బావా ఈ నెంబర్ నోట్ చేసుకో తొందరగా. చేసుకున్నావా? చేసుకున్నా. ఇటు ఇప్పుడు చూడు బావా, ఈ నందిని తడాక ఏంటో చూపిస్తా.
ఏంటండి? ఏంట్రా గౌరీ లేడని గుసగుసలాడుతున్నారు? సంపుతా. అదేం కాదు బాబు సార్, ఇప్పుడే న్యూస్ లో ఏ చదివా. ఎమ్మెల్యే ఏ పార్టీలో చేరితే మీకెందుకో? అబ్బా, న్యూస్ అంటే అదేనా? ఎవరు పాష్ గా ఉండే లేడీ ఇంట్లోకి చొరబడి బాబు ఇంట్లోకి సడన్ గా ఎంటర్ అవడం పాప. అలా ఇంట్లోకి ఎంటర్ అయి ఏదో ఒకటి దొంగతనం చేసి వెళ్తున్నారంట. పాప మేడం అసలే అమాయకురాలు, జాగ్రత్తగా ఉండాలి. మాకు తెలుసు. రైట్ బాబు, మాకు తెలుసు, మీరు వెళ్ళండి. అది కాదు పాప మేడం. బాబు కాల్ గౌరీ. సరే మీ ఇష్టం, రా బాబా వెళ్దాం. అక్కర్లేదు, మేమే వెళ్తాం. పద పాప. వీడెక్కడ తింగరోడు దిల్లు, మనం వెళ్తే ఏంటి వాళ్ళు వెళ్తే ఏంటి? అవును, మన ప్లాన్ సక్సెస్ అవుతుందంటవా? నెక్స్ట్ సీన్ క్లైమాక్స్ బావా, చూస్తూ ఉండు. పద పద. పాపా ఎవరు పాపా? స్టీవ్ బాబు, ఇందాక నాంటిని చెప్పింది కదా అదే. అయితే ఆ తింగరి చెప్పింది నిజమే అన్నమాట. అసలు నిజం తెలిస్తే ఏమవుతారు బావా? అవును, ఏడి ఈ గౌరీగడ్ ఇంకా రాలేదండి. పదవే పోలీస్ స్టేషన్ కి. కమ్ ఆన్ కమ్ ఆన్. వదినా వదినా. వదినా? ఓహో, అయితే మీ ఇద్దరు తోడు దొంగలన్నమాట. క్షమించు వదినా, వీళ్ళకేం తెలీదు. బాబు పాప జస్ట్ నువ్వు చూస్తుండు పాప. వీళ్ళనేం చేస్తానో చూస్తూ ఉండు. నడవండి పోలీస్ స్టేషన్ కి. అయ్యో పాప, 1 shot 2 birds. వీళ్ళు దొంగలు రా. నాకు కాబోయే భార్యను దొంగ అంటావురా? ఎవరు గౌరీ వీళ్ళంతా? అబ్బో, ఇద్దరి స్టోన్లే స్టోన్లు. అన్నా వదిలే, ఇక్కడ వెళ్ళిపోండి అన్నా. ఈ మాయ ప్రపంచంలో మీలాంటి అమాయకులైన ప్రేమికులు బతకలేరన్నా. వెళ్ళిపోండి అన్నా. సారీ చెల్లెమ్మా. థ్యాంక్ యూ. రే బాబుగా, ఎక్కడికి పారిపోతావురా? ఇంకోసారి నందిని సిస్టర్ ఏమైనా అన్నావో జాగ్రత్త. రామల్లి. ఏం బాబు సార్, ఎలా ఉంది? లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా.